నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సాగుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సీఎం రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన విషయాలను మంత్రి వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధికారిక కార్యక్రమం మే 1వ తారీఖున ఆత్మకూరు నియోజకవర్గంలో వారు పాల్గొంటున్నారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోనే ఒక గిరిజన కాలనీని కూడా వారు సందర్శించడానికి సామాజిక పెన్షన్లను కూడా రేపు ముఖ్యమంత్రి గారు ఆ ఆత్మకూరు మున్సిపాలిటీలో గిరిజన కాలనీలో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాక మేడే సందర్భంలో కొందరు కార్మికులని శ్రామికులని వారు కలుసుకునే అవకాశం ఉంది. ఏపీఐఐసికి సంబంధించిన ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఒకటి పూర్తి అయింది. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రభుత్వ విధానంలో భాగంగా ముఖ్యమంత్రి గారి 2047 విజన్లో భాగంగా 50 నియోజకవర్గాల్లో మొదటి విడతగా 50 ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఆత్మకూరు నుంచే ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగింది. అక్కడే ప్రజావేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 4 గంటల 35 నిమిషాల వరకు టిట్కో హౌసింగ్ కాలనీలో పార్టీ క్యాడర్ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ హెలిప్యాడ్కి వెళ్ళడం, అక్కడి నుంచి వారు ఉండవల్లి ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా తిరిగి చేరుకునే అవకాశం ఉంది.